ప్రపంచ ప్రపంచవ్యాప్తంగా ఆయుధ వ్యాపారం ఒక ట్రెండ్ నడుస్తూ ఉంది. అందులో అమెరికా పెద్ద ఎత్తున జరుగుతూ ఉన్నది. సో గతంలో పాలస్తీనా, ఇజ్రాయిల్ సంబంధించి గాజా స్క్రిప్ట్ గొడవలు నడుస్తూ ఉండేవి. ఇజ్రాయిల్ గాజా స్క్రిప్ట్ గొడవలు ఒకవైపు నడుస్తున్న ఇజ్రాయిల్ పాలస్తీనా గొడవలు జరుగుతున్నప్పుడు సో ప్రపంచంలో ఉన్నటువంటి క్రిస్టియన్ సమాజం పెద్దది. 200 దేశాల్లో 156 దేశాల దాకా క్రిస్టియన్స్ ఉన్న 120 దేశాల దాకా క్రిస్టియన్స్ ఉన్నారు. ముస్లిం సమాజం మళ్ళీ వాళ్ళకి 56 దేశాల దాకా ఉన్నారు. ఇతర మతాలకు సంబంధించి కూడా చాలా ఉన్నారు. ఇందులో సుమారుగా 1200 దాకా మతాలు ఉన్నట్టుగా అర్థమవుతున్నది. ఇంకా 12,000 సిద్ధాంతాలు మత గ్రంథ సిద్ధాంతాలు ఉన్నట్టుగా మనకి ప్రపంచవ్యాప్తంగా అర్థమవుతూ ఉంది. సో ముస్లిమ్స్ అంతా కూడా ఒకే దాటిగా లేరు, హిందువులంతా కూడా ఒకే దాటిగా లేరు. హిందువులకు సంబంధించి కొంతమంది గ్రామదేవతలు, కొంత రాముని భక్తులు, శివుని భక్తులు, కృష్ణుని భక్తులు, ఇట్లా ఒక్కొక్క రకానికి సంబంధించి విడివిడిగా డివిజన్గా జరుగుతున్నట్టు చూస్తూ ఉన్నాం. సో దీంతో పాటు 1%, 2% హేతువాదులు ఉన్నారు. ఆ విధంగా కూడా ఉన్నది. ఇంకా బౌద్ధ మతాన్ని దేవుని నమ్మనటువంటి బౌద్ధ మతం, జైన మతం లాంటి ఇంకా అనేక మతాలు కూడా ఉన్నాయి. సో ప్రపంచం ఇలా నడుస్తున్న క్రమంలో సో ఆయుధ వ్యాపారం చాలా ప్రధానంగా ఉన్నది. సో ఇప్పుడు ఇజ్రాయిల్ ఇరాన్ మీద దాడులకు తెగబడ్డది. సో కారణం ఏంటంటే అణు ఒప్పందానికి సంబంధించి ఉల్లంఘించింది అనేది వాళ్ళు చెప్తున్నటువంటి ప్రధానమైనటువంటి ఆరోపణగా మనకి కనపడతా ఉంది. 2025 జూన్ 13వ తారీఖున ఇజ్రాయెల్ ఇరాన్ అణు కేంద్రాల మీద, రక్షణ సంస్థల మీద దాడి చేసింది. ఇరాన్ ఏ ఒప్పందం కిందనైనా యురేనియం శుద్ధి చేయరాదని చెప్పేసి దాని సారాంశంగా మనకి ఇక్కడ వినపడతా ఉన్నది. సో ప్రధానంగా దాని వెనుకున్నటువంటి అమెరికా ఏదైతే ఉన్నదో, ఇప్పటికే డొనాల్డ్ ట్రంప్ ఆ దేశ అధ్యక్షుడు ఏదైతే ఉన్నదో, వస్తే శాంతి రణమా రాజియా రణమా తేల్చుకోండి అంటూ ఇప్పటికే అల్టిమేటం తయారు చేశాడు. మీరు యురేనియం సంబంధించినటువంటి ప్రయోగాలు, ఆయుధాలు తయారు చేయమని చెప్పేసి సరెండర్ కావాలంటున్నారు. సో అమెరికా యుద్ధ నీతి, అమెరికా రాజనీతి నిజంగా ప్రపంచ పోలీసుగా వ్యవహరిస్తున్నటువంటి నేపథ్యంలో రాజనీతి ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క తీరుగా వ్యవహరిస్తున్నటువంటి నేపథ్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఆయుధాలు అమ్ముకోవటం, సరిహద్దు దేశాలకు వాళ్ళకి ఆయుధాలు వీళ్ళే సప్లై చేస్తారు, వీళ్ళకి ఆయుధాలు వీళ్ళే సప్లై చేస్తుంటారు. ఇప్పుడు మొన్నటిదాకా ఇజ్రాయిల్ పాలిస్తానా పేరుతోని ఇద్దరికి ఆయుధాలు అమ్మారు. సో పాలిస్తాన్ అని అట్లా ఉంచారు. ఇప్పుడు ఇరాన్ మీద ఇజ్రాయిల్ నుంచి గొలిపి దాడులుగా గొలిపారు అమెరికా వాళ్ళు. సో వాళ్ళకి ఆయుధాలన్నీ ఇజ్రాయిల్ తరఫున వీళ్ళే సరఫరా చేస్తూ ఉన్నారు. కుంటి సాగు చూపిస్తూ ఉన్నారు. ఆ దేశంలో యురేనియం సంబంధించినటువంటి ధార్మిక ఆయుధాలను తయారు చేస్తున్నారని చెప్పేసి. ఇదే అమెరికా గతంలో ఆఫ్ఘనిస్తాన్లో కూడా ఇదే చేసింది. అక్కడ టెర్రరిస్టులు ఉన్నారని చెప్పేసి. ఇట్లా ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ పోలీస్ లాగా యుద్ధనీతి, రాజనీతి పోయి యుద్ధనీతిగా అదొక ఆయుధ వ్యాపారంగా ప్రపంచాన్ని అశాంతి వైపు నడిపిస్తున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. వీళ్ళు చివరికి నేషనల్ కమర్షియల్ పాలసీ తీసుకొచ్చుతూ ఉన్నారు. అంటే జాతి ప్రయోజనాలకు సంబంధించినటువంటి వ్యాపార దృక్పథంతో ముందుకెళ్తున్న పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. సో ఆ విధంగా అమెరికా విధానాలే ప్రపంచాన్ని మొత్తాన్ని ప్రభావితం చేస్తున్నాయనేది మనం చెప్పవచ్చు. ఎందుకంటే వాడు అభివృద్ధి చెందినవాడు, బలంగా ఉన్నాడు కాబట్టి. మళ్ళీ ఐఎంఎఫ్ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్, వరల్డ్ బ్యాంక్ నిధులకు సంబంధించి వాడు కన్ను సన్నాలతో నడుస్తుంది కాబట్టి వర్ధమాన దేశాలన్నింటినీ, పేద దేశాలన్నీ తన గుప్పెట్లో పెట్టుకునే ప్రయత్నం అయితే చేస్తున్నట్టుగా మనకు అర్థమవుతూ ఉంది. సో ఇజ్రాయిల్తోని ఇరాక్ను కొట్టించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో ఇది ఆ విధంగా ముస్లిమ్స్ 56 దేశాలను కూడా అరబ్బీ, పార్సీ, లేకపోతే హిందీ, ఉర్దూ రకరకాల ముస్లిమ్స్ ఉన్నారు. సున్నీలు, షియాలు ఇట్లా విభాగాలుగా విడిపోయి ఉన్నారు. వాళ్ళు కూడా యునైటెడ్గా లేరు. సో యుద్ధమే ఇది. ఆ యుద్ధం వస్తే ఆయా మతాల పేర్లతోనే ఆయా దేశాల పరిస్థితుల రీత్యా సావే శరణ్యంగా చూపిస్తున్నారు. యుద్ధాలు ఎప్పుడు ప్రపంచ శాంతి నిర్మించలేవు. కూర్చొని మాట్లాడుకొని శాంతియుత వాతావరణంలో ముందుకు వెళ్ళడం ద్వారా మాత్రమే ఆ దేశాల అభివృద్ధి జరుగుతుంది అనేది చరిత్ర చెప్తున్నటువంటి గుణపాఠం. ఎక్స్పీరియన్స్ ఈజ్ కాస్ట్లీ స్కూల్ అంటాడు అరిస్టాటిల్. అనుభవం ఖరీదైన పాఠశాల, మూర్ఖుడు అక్కడ తప్ప ఎక్కడ నేర్చుకోలేడు. సో ఇప్పటికే రష్యా, ఉక్రెయిన్ యుద్ధం జరుగుతూ ఉన్నది. సో పాకిస్తాను, ఇండియాకి సంబంధించి మన పహల్గా దాడి తర్వాత జరిగినాయి. సో ఆ విధంగా ప్రపంచవ్యాప్తంగా ఉద్రిక్తులు జరుగుతున్నాయి. వీళ్ళన్నిట్లలో బ్యాక్గ్రౌండ్కి సంబంధించి ఆయుధాలు అటు ఇటు సరఫరా చేయటం కానీ, లేకపోతే అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థల నుంచి డబ్బులు అందించడం కానీ, ప్రత్యక్షంగా పరోక్షంగా అమెరికా పెద్దన్న పాత్ర పోషిస్తూ సో డైరెక్ట్గా ఇండైరెక్ట్గా తన ఇన్వాల్వ్మెంట్ని తెలియజేస్తూ ఉంది, చెప్పకనే చెప్తోంది అనేది నేను ఇక్కడ మీ దృష్టికి తీసుకొస్తున్నాను పెద్దలారా, మిత్రులారా. సహజంగానే ఇరాన్ మీద 2025 జూన్ 13న ఇజ్రాయెల్ ఇరాన్ మీద దాడి చేసినప్పుడు ఎమ్మటే ఇజ్రాయెల్ మీద దాడి చేస్తుంది అనుకున్నారు.
సో 4 రోజుల తర్వాత డ్రోన్లతోని అటాక్ చేసినప్పుడు సో ఇజ్రాయెల్ రేవు నగరమైనటువంటి హైఫా పైన దాడులు జరిగింది. ఆ క్షిపణుల్ని ఇజ్రాయెల్ వాళ్ళు తిప్పికొట్టారు. సో ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుని టార్గెట్ చేస్తూ ఏదైతుందో ఇరాన్ అధ్యక్షుడు ఖమేనీ అంతం చేయాలన్నతోనండి, ఈయన వాళ్ళని అంతం చేయాలని వాళ్ళు వీళ్ళు అంతం చేయాలని. ఇరాన్ అధ్యక్షుడు ఖమేనీ, ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు నన్ను అంతం చేయాలని వాళ్ళు చూశారని, నన్ను అంతం చేయాలని వీళ్ళు చూశారని. సో యుద్ధం జరిగేటప్పుడు అసలు యుద్ధంలో రాజనీతి ఉండదు, నీతి నియమాలు ఉండవు అనేది మనం చెప్పొచ్చు. పిల్లల్ని వృద్ధులను కూడా హాస్పిటల్స్ మీద కూడా అటాక్స్ జరుగుతున్నటువంటి సందర్భాన్ని, యుద్ధాలు జరిగే సందర్భంలో మనం చూస్తామని అనేది తెలియజేసుకుంటున్నాను. పెద్దలారా, మిత్రులారా, లెక్కల ప్రకారం ఇప్పటికే 24 మంది ఇజ్రాయేలీలు, 240 మంది ఇరానీయులు చనిపోయినట్టుగా మనకు అర్థమవుతోంది. సో ఇరాన్ అమెరికాల మధ్య 6వ రౌండ్ చర్చలు ఒమన్లో జరగాల్సి ఉంది, అవి రద్దయింది. అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందాలని చెప్తా ఉన్నారు. కానీ యురేనియానికి సంబంధించినటువంటి అణు బాంబులకు సంబంధించి, అణు క్షిపణులకు సంబంధించి, అణ్వాయుధాలకు సంబంధించినటువంటి తయారీ ప్రతి దేశం ఈరోజు స్వయం సమృద్ధిగా చేసుకుంటున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. వివిధ దేశాల అవసరాలకు సంబంధించి చమురు నిల్వలు జలసంధి మీదుగానే రవాణా అవుతున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఇరాన్ సెల్ఫ్ గోలుకి పాల్పడినట్టు అని అరబ్ పత్రికలు రాస్తూ ఉన్నాయి. సో అమెరికా యొక్క కనుసన్నల్లో ఉంటేనే అన్న పరిస్థితి చందంగా తయారైంది. సో ఇదేమంత మంచిది కాదనేది తెలియజేసుకుంటా ఉన్నాను. కెనడాలో జరిగిన G7 దేశాల శిఖరాగ్ర సమావేశంలో రష్యా గురించి మాట్లాడారే తప్ప సో ఇజ్రాయెల్ అమెరికా నేపథ్యంలో ఇజ్రాయెల్ ఇరాన్ మీద దాడికి సంబంధించి ఎట్లాంటి ప్రస్తావన చేయకపోవటం, సో ప్రపంచ పోలీసు అమెరికాని ఎవరు మాట్లాడే లేని చందంగా తయారైందనేది తెలియజేసుకుంటా ఉన్నాను. ఎవరు ఆర్థిక పరిస్థితులు వాళ్ళకున్నాయి, ఎవరు ఆయుధాల సమస్యలు వాళ్ళకున్నాయి, రేపు ఏమన్నా మరీ మనం అమెరికాతో పెట్టుకుంటే ఏమవుద్దన్నటువంటి ఒక భయాందోళనలు కూడా ఉన్నాయనేది ఇక్కడ నేను తెలియజేసుకుంటా ఉన్నాను. ఇరాన్ కనుక అమెరికా ఆస్తుల మీద పౌరులకు నష్టం కలిగిస్తే సహించేది లేనని చెప్పేసి అమెరికన్ ప్రభుత్వం చెప్తా ఉంది. ఇంకొక అమెరికా డియో గోగార్షియా ద్వీపానికి అమెరికా B-52 బాంబర్లు పంపించింది మనం చూస్తాం. మధ్యప్రాచ్యంలో ఇప్పటికే 45,000 మంది అమెరికన్ సేనలు మద్దతుగా ఉన్నట్టుగా మనకు అర్థమవుతోంది. ప్రపంచంలో అతిపెద్ద యుద్ధదారులను కూడా తరలించింది. అమెరికాకి చెందిన నిమిట్జి కూడా ఉంది. ఇజ్రాయెల్ దాడులను అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, EU దేశాలు సమర్థించగా రష్యా, చైనాలు ఇరాన్కి మద్దతు ఇచ్చినట్టుగా మనకు కనపడతా ఉంది. సో ఇజ్రాయెల్ దాడులకి అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, EU అంటే యూరోపియన్ యూనియన్కి సంబంధించినటువంటి దేశాలన్నీ మద్దతు ఇచ్చినట్టు కనపడతా ఉంది. యూరోపియన్ యూనియన్లో రష్యా ఉంది, ఆసియా ఖండంలో చైనా ఉంది. సో వీళ్ళు ఇరాన్కి మద్దతు ఇస్తూ ఉన్నారు. సో ప్రపంచం 2 కూటములుగా విడిపోయి యుద్ధాలే ఇదిగా ఉన్నది. జనరల్గా యుద్ధాలు జరిగినప్పుడు సంపాదించుకొని డబ్బంతా కూడా కోర్టు ఖర్చులకు ఒక కుటుంబం ఇంటి పక్క ఉంటుంది గొడవపడి కోర్టు చుట్టూ దొరికితే వీడు పనికి పోడు, ఉన్న డబ్బులు ఖర్చు చేయాల్సి వస్తుంది, 2 వైపులు నష్టం జరుగుతుంది. ఇక్కడ కూడా 2 దేశాల మధ్య యుద్ధం జరిగేటప్పుడు ఆహార పదార్థాల కొరత ఏర్పడితే పంటలు పండించరు, ప్రజలు చనిపోతారు, సిక్ అవుతారు. కొన్ని బాంబులు భవిష్యత్ తరాలకు సంబంధించి 5 తరాలు, 10 తరాలు, 100 తరాలు చెప్పలేము, వికలాంగులు పుట్టే పరిస్థితి ఉంది. యుద్ధాల వల్ల ఎన్ని నష్టాలు ఉన్నాయనేది తెలియజేసుకుంటున్నాం. ఇప్పటికే అమెరికా ఇరాన్ చేసేది ఓడిపోయే యుద్ధం అని చెప్పేసి ఇజ్రాయెల్ యొక్క ఆధిపత్యాన్ని ఇరాన్ అంగీకరించాలన్న పద్ధతిలో అమెరికా వ్యవహరిస్తూ ఉంది. ఇరాన్లో ఉన్నటువంటి యురేనియం శుద్ధి కర్మాగారాన్ని ఇజ్రాయెల్ దాడి చేసిందనేది, దాన్ని భూస్థాపితం చేసిందనేది అక్కడ ఉన్నటువంటి సైంటిస్టులు, ముఖ్యంగా మిలిటరీకి సంబంధించిన కమాండెంట్స్ వీళ్ళందరూ కూడా చనిపోయినట్టుగా మనకు ఉన్నటువంటి సమాచారం ద్వారా అర్థమవుతా ఉన్నది. సో ఇప్పటికే ఇజ్రాయెల్ వ్యూహాత్మకంగా అమెరికా కనుసన్నలతోని అసలు అటు చెప్పాల్సి వస్తే అమెరికా చేస్తున్న యుద్ధమే ఇది, ఇజ్రాయెల్ చేసే యుద్ధం కాదు. అమెరికా చేస్తున్న ఆయుధాలు, వాళ్ళు అంత చిన్న దేశానికి అన్నంత ఆయుధాలు ఎక్కడి నుంచి వస్తూ ఉన్నాయి. ఇజ్రాయెల్ క్రిస్టియన్ దేశం, అమెరికా క్రిస్టియన్ దేశమే. సో ఆ విధంగా ఉన్నది. సో అమెరికా ప్రత్యక్షంగా కాకపోయినా అమెరికా కనుసన్నల్లో ట్రిగ్గర్ అమెరికా చేతిలో ఉన్నది. పిస్టలు ఇజ్రాయెల్ చేతిలో ఉన్న, ట్రిగ్గరు అమెరికా చేతిలో ఉన్నది. సో కరెంటు బోర్డు ఇంట్లోనే ఉంటుంది, మీటరు అక్కడ ఉంటుంది. సో మీటరు మెయిన్ దగ్గర అమెరికా వాడు ఉన్నాడు. ఇజ్రాయెల్ అక్కడ ఆన్ చేస్తే ఇక్కడ ఆన్ అవుతుంది, ఆఫ్ చేస్తే ఇక్కడ ఆఫ్ అవుతుంది. సో అట్లాంటి పరిస్థితులు ఉన్నాయి. సో అమెరికా సామ్రాజ్యవాద విధానాల వల్ల, ఆ యుద్ధోన్మాద విధానాల వల్ల ప్రపంచంలో అనేక దేశాలు నష్టాలు పడ్డాయి. గాజాలో హమాస్, లెబనాన్లో హిజ్బుల్లా, సిరియాలో అరబ్ యంత్రాంగం మొత్తం ఈ విధంగా నష్టపోయింది. రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో మునిగిపోయింది. సో ఇరాన్ మిలిటరీని చైనా ఒకటి మాత్రమే వేరుగా సమర్థిస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది. అంటే నేరుగా చైనా ఒకటే సమర్థిస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది. ఇజ్రాయెల్ దాడులను ఆపేటట్టుగా మనకైతే కనిపించట్లా. సో ఫ్రాన్స్, బ్రిటన్, జర్మనీ, ఇరాన్ విజ్ఞప్తి చేసింది. సో దాన్ని ఆపండి, అమెరికాకి చెప్పండి అని చెప్తా ఉన్నారు.
వాళ్ళు కూడా అమెరికాకి సపోర్ట్ చేస్తున్నారని చెప్పేసి మనకు అర్థమవుతా ఉన్నది. సో ఇట్లాంటి పరిస్థితుల్లో ఇరాన్ అంటే అంటే పెద్దాడు బెదిరిస్తే బలవంతుడిదే రాజ్యం అన్న సొన్నంగా తయారైందనేది నేను ఇక్కడ తెలియజేసుకుంటా ఉన్నాను. అమెరికా చట్టసభలో బాప్టిజన్ వర్గం ట్రంప్కి ఒక లెటర్ రాశారు. యురేనియం శుద్ధిపై స్పష్టమైన కార్యక్రమం ఉండాలని, ఒకరికి ఒక విధంగాను మరొకరికి మరో విధంగా రూల్స్ ఉండకూడదని, సో ఇజ్రాయెల్ తక్షణం కాల్పుల విరమణ జరగాలని, దానికి అమెరికా ఉండాలని చెప్పేసి. సో అమెరికాలో ఉన్నటువంటి అధికార ప్రతిపక్షాలు వాళ్ళు అధికారంలోకి వస్తే ఒక విధంగా, ప్రతిపక్షంలో ఉంటే ఇంకొక విధంగా దిగేసుడు కార్యక్రమంలాగా ఉంటాయని తెలియజేసుకుంటూ, సో యుద్ధం ఎప్పుడు మంచిది కాదు. సో ఇరాన్ మీద ఇజ్రాయెల్ చేసేటువంటి యుద్ధం అమెరికా చేస్తున్న యుద్ధం తప్ప మరొకటి కాదు. యుద్ధాలు వద్దకుండా శాంతి సామరస్యంగా ముందుకెళ్లాల్సిన అవసరం అయితే ఉన్నదని తెలియజేసుకుంటూ, పెద్దలరా, సో ఇది ఖచ్చితంగా ఆయుధ వ్యాపారంతో తప్ప మరొకటి కాదు ఇది. సో ఆ విధంగా ఉన్నది. సో దాంతోపాటు ఇప్పటికే డొనాల్డ్ ట్రంప్ విధానాలు, ఆ దేశం యుద్ధాలు, ప్రపంచంలో అనేక దేశాలతో యుద్ధాలు చేసి విదేశీ మార్గద్రవ్యం లోటు బడ్జెట్, పౌరుల యొక్క నేషనల్ ఇన్కమ్ లెవెల్స్, జీడిపి, పర్ క్యాపిటా ఇన్కమ్ ఇవన్నీ కూడా డౌన్ఫాల్కి వచ్చేస్తున్నాయి, డౌన్ అయిపోతున్నాయి, తగ్గిపోతున్న నేపథ్యంలో ఇట్లా డైవర్ట్ చేసేసి నడుపుకుంటున్న పరిస్థితి. భవిష్యత్తులో యుద్ధోన్మాదులు, సామ్రాజ్యవాదులు, ఆధిపత్యవాదులు చరిత్రలో నిలబడ్డదే చరిత్ర లేదు. చరిత్రలో వాళ్ళు ఎప్పుడు ఉండరు, కాలగర్భంలో కలిసిపోవాల్సిందే. సో ఇట్లాంటి యుద్ధోన్మాదులు ఎవరైతే ఉన్నారో, అమెరికా లాంటి యుద్ధోన్మాదులు కాలగర్భంలో కలిసిపోతారు. సో అప్పుల పాలైన అవుతారు. ఆ దేశ ప్రజలందరూ వాళ్ళ జీవితకాలాలు ఒక్కొక్కళ్ళ హెడ్ మీద మా భారతదేశం ఒక్కొక్క హెడ్ మీద 5 నుంచి 7 లక్షలు ఉన్నాయంటేనే మేము భయపడతా ఉన్నాం, బాధపడుతున్నాం భారతీయులు. సరే, నాకు తెలిసి అమెరికాకి సంబంధించి మరి ఒక్కొక్కళ్ళ మీద ₹1 కోటి ఉంటుందో 10 కోట్లు ఉంటుందో అన్ని యుద్ధాలు చేస్తుంది. సో పెద్దల మిత్రులారా, ఇది పరిస్థితి. మీరు కూడా మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో నేను తెలియజేస్తూ, నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గారు చెప్తూ ఉంటాడు, ఇండియా పాకిస్తాన్ యుద్ధాన్ని పహల్గామ్ దాడిన తర్వాత నేనే ఆపానని చెప్తూ ఉంటాడు. దాని తర్వాత ఇంకేంటి, ఇజ్రాయెల్ ఇరాన్ది కూడా నేనే ఆపుతానంటాడు. రష్యా ఉక్రెయిన్ది కూడా నేను ఆపడానికి అవకాశం ఉందంటాడు. సో మరి ఇజ్రాయెల్ ఇరాన్ మీద దాడిని ఎందుకు ఆపట్లేదు? మీ ఆయుధాలు అమ్ముకొని వాళ్ళ మీద దాడి చేసి వాళ్ళని డిఫెన్స్లో ఉంచడమే మీ ఎజెండా. మరిన్ని ఆయుధాలు వాళ్ళని కొనిపించి పెట్టడమే ఎజెండాగా ఉన్న తప్ప మరొకటి కాదని తెలియజేసుకుంటూ, సో పెద్దలారా, ఇది అమెరికా యొక్క పోలీస్ పాత్ర, పెద్దన పాత్ర. సో ఇది పరిస్థితి. పెద్దలారా మిత్రులారా, మీరు కూడా మీ మేకరం కామెంట్ బాక్స్ తెలియజేస్తూ, నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య.